వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ ఆర్కే. ఐపీఎల్ ఇది ప్రపంచ క్రికెట్ లీగ్ చరిత్రనే మార్చేసినటువంటి ఐపీఎల్. దీంట్లో ఓవర్ నైట్లో కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు. క్రికెట్ని తమ కెరీర్గా ఎంచుకోవటానికి ఐపీఎల్ అనేది కూడా ఒక వారధిగా నిలిచిందనమాట. దీని ద్వారా ఎందరో మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ల్లో ఆడుతూ తమ సత్తాను నిరూపించుకుంటూ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక వెలుగుతున్నారు. అలాంటి వాళ్ళల్లో ఒకడు సంజు శాంసన్. సంజు శాంసన్కి ప్రతిభకి కొదవలేదు, కానీ ఆట తీరులో కాస్త నిర్లక్ష్యం ఉంటుంది. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్కి కెప్టెన్గా కొనసాగుతున్నా కానీ నిలకడలేని ఆట తీరు, టాలెంట్కి అయితే కొదవలేదు, కానీ నిలకడలేని ఆట తీరు అనేది సంజు శాంసన్కి ఒక అడ్డంకిగా మారేది. కానీ ఒక్కసారి కానీ క్రీజులో కుదురుకున్నాడంటే సిక్సర్ల వర్షం కురిపిస్తాడు. అటువంటి బ్యాట్స్మెన్ సంజు శాంసన్. కానీ టీమిండియాలో ఎప్పుడూ కూడా అతనికి స్థానం అనేది డోలాయమానమే. ఎప్పుడు తీసుకుంటారో తెలియదు, తీసుకున్నా కానీ తుది జట్టులో చోటు లభించడం అనేది చాలా కష్టంగా మారుతున్నటువంటి అంశం. ఇప్పుడు సంజు శాంసన్కి సంబంధించి ఒక అంశం అనేది హాట్ టాపిక్గా నడుస్తుంది. సంజు రాజస్థాన్ రాయల్స్ను వేడటం దాదాపుగా ఖాయమైందట. సిఎస్కే అతన్ని ట్రేడింగ్ ద్వారా దక్కించుకుంటుందని ప్రచారం జరుగుతుంది. సిఎస్కే ఐపీఎల్లో పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి జట్టు. అలాగే ఆర్సీబీతో సమానంగా, ఆర్సీబీ కంటే కూడా ఎక్కువగా కూడా ఉంటుంది. అంటే రెండూ సమానంగా ఉండొచ్చు, కాకపోతే రెండిటికి ఫ్యాన్ బేస్ చాలా బాగుంటుంది. ఒకటి తక్కువ కాదు, ఒకటి ఎక్కువ కాదు. అటువంటి జట్టు ఈ మధ్య కాలంలో ఏంటంటే సిఎస్కే ఎన్ని టైటిల్ గెలిచినా కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా వెటరన్స్ని నమ్ముకుంటుంటారు, వాళ్ళకి అవకాశం ఇస్తుంటారు, నమ్మకం పెడుతుంటారు. అందుకే వాళ్ళు అన్నిసార్లు కూడా ఐపీఎల్ ఛాంపియన్స్గా నిలిచారు. అటువంటి సిఎస్కేకి సంజు శాంసన్ వెళ్లాలని చాలా ఆసక్తిగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక ట్రేడ్ డీల్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ సంజుకు బదులుగా సిఎస్కేకి చెందిన ఇద్దరు ఆటగాళ్లను అడిగినట్లు సమాచారం. ఎందుకంటే సంజు శాంసన్ని తమ జట్టుకు తీసుకుంటే తమ జట్టుకి ఇప్పటికే చాలామంది సీనియర్లు దూరం అయ్యారు. అటువంటి టైంలో సంజు శాంసన్ రావడం కూడా కొంత బలంగా ఉండొచ్చు అని భావిస్తున్నట్టుంది. కానీ రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్ లేదా శివం దూబే, రవీంద్ర జడేజాని అయితే ఖచ్చితంగా అడుగుతుందట. అంటే ట్రేడ్ డీల్లో, అంటే ఆటగాళ్ల మార్పు. రవీంద్ర జడేజాని కానీ ఇద్దరిని అడుగుతుంది చెన్నైని, ఇద్దరు ఆటగాళ్ళని రాజస్థాన్ రాయల్స్ అడుగుతుంది. రాజస్థాన్ రాయల్స్ మాత్రం సంజు శాంసన్ని వదులుకుంటుంది. ఎందుకంటే సంజు శాంసన్ కూడా రాజస్థాన్ రాయల్స్తో కొనసాగటం అయిష్టంగానే ఉంది అని తెలుస్తోంది. అయితే ఈ డీల్కు సిఎస్కే యాజమాన్యం ససేమిరా అనిందని క్రిక్బస్ చెప్తోంది. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కూడా నమ్మదగిన బ్యాట్స్మెన్లు. ఒక జడేజా కావచ్చు, ఏళ్ల తరబడి సిఎస్కేకి సేవలు అందించి అనేక టైటిల్ గెలవడంలో కూడా ఒక భాగస్వామి. అలాగే రుతురాజ్ గైక్వాడ్, అలాగే శివం దూబే, వీళ్ళ ముగ్గురు కూడా ఇప్పుడు ఐపీఎల్లో ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్స్. ఎటువంటి వాళ్ళని వదులుకోవటం తెలివి తక్కువ నిర్ణయం అవుతుంది మాది అంటూ వాళ్ళైతే కొంచెం వెనకడుగు వేస్తున్నారు. సంజుకు బదులుగా నగదు డీల్ జరుగుతుంది, కానీ తమ ఆటగాళ్లలో మాత్రం ఏ ఒక్కరిని వదులుకో. సంజుని ఇవ్వండి, కావాలంటే మేము డబ్బు చెల్లిస్తాం, అంతేగాని ఆటగాళ్ల మార్పుకు అయితే చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ససేమిరా అంటుంది. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ సిఎస్కే మధ్య డీల్ కుదరకపోతే ఏంటి పరిస్థితి? సంజుని ట్రేడ్ డీల్ ద్వారా దక్కించుకునే వేరే ఫ్రాంచైజీలు కూడా, ఎందుకంటే విలువైన ఆటగాడే సంజు శాంసన్, ఎవరైనా కానీ కళ్ళగద్దుకొని తీసుకుంటారు. ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోతే సంజు ముందస్తు అగ్రిమెంట్ అయితే 2027 సీజన్ వరకు ఉంది. అంటే ఈ సీజన్తో పాటు నెక్స్ట్ 2027 దాకా కొనసాగాల్సి వస్తుంది. ఒకవేళ సిఎస్కేకి వెళ్ళాలన్నది సంజు వ్యక్తిగత ఆప్షన్ అనేది తెలుస్తుంది. అంటే వెళ్ళాలని అతనికి ఇంట్రెస్ట్ ఉంది. ఇక రాయల్స్తో ఇమడలేకపోవడం అతను సిఎస్కే వైపు వెళ్ళడానికి దారి తీసే అంశం. ఇక ఫ్రాంచైజీ మారాలనుకున్న విషయాన్ని సంజు చాలా గోప్యంగా ఉంచుతూ లోపల పావులు గదుపుతున్నాడు. మొత్తానికి సంజు తమతో అసౌకర్యంగా ఉన్నాడు అనే విషయాన్ని పసిగట్టిన తర్వాతే రాజస్థాన్ రాయల్స్ ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఏ ఫ్రాంచైజీతో డీల్ కుదరకపోతే సంజు వేలానికి వదిలేసినా ఆశ్చర్యపోలేదు. అదే జరిగితే సంజుకైతే కాసులు పండడం ఖాయం. ఇప్పుడున్న ధర కంటే కూడా ఎక్కువే పలకడం ఖాయం. మరి సిఎస్కేతో పాటు కేకేఆర్, గుజరాత్ ఫ్రాంచైజీలు ఈ రెండు కూడా, ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ని పటిష్టం చేసుకోవచ్చు. సంజు ఎందుకంటే ఒక వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్, ఐపీఎల్లో నమ్మదగిన బ్యాట్స్మెన్ కాబట్టి ఈ ఫ్రాంచైజీలు కూడా అతనిపై ఆసక్తి చూపించవచ్చు. మరి చూడాలి ఏ ఫ్రాంచైజీ అతన్ని దక్కించుకుంటుందో, ఒకవేళ సిఎస్కే డబ్బు కొంటుందా లేదా తమ ఆటగాళ్ళని రిలీజ్ చేసి ఏమన్నా తీసుకుంటుందా అనేది మళ్ళీ చూడాలి. సో చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.